పూతలు ఈసారి చాలా లేట్గా వచ్చాయండి. అక్టోబర్లో రావాల్సినవి డిసెంబర్లో వచ్చాయన్నమాట. దీనివల్ల 3 ప్రాబ్లమ్స్ రాబోతున్నాయండి. ఒకటి ఏంటంటే కాయ సైజు మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇంకోటి కాయ చాలా లేట్గా వస్తుంది. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ చలి బాగా ఉంటుంది కదా, ఈ చలి ఈ పూతల మీద ఎఫెక్ట్ చాలా ఉంటుందన్నమాట. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో చూస్తుండండి. హాయ్ అండి, నేను మీ అనమక రైతు అనానమస్ ఫార్మర్. అది ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ఒక చిన్న ట్విస్ట్ అండి. ఏంటంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, కానీ మనకు వ్యూస్ సరిగ్గా రావట్లేదు అనమాట. దాని గురించి నేను చిన్న చేంజెస్ చేసి వీడియో చేస్తున్నాను అనమాట. ఏంటంటే జనరల్గా నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను ఇక్కడ. అబ్బాయిలు చేస్తే వీడియోస్ సరిగా చూడరు, నాకు అర్థమైపోతుంది. అది స్టార్టింగ్లోనండి, తర్వాత రీచ్ అయిపోయిన తర్వాత చూసారు. ఎందుకంటే నేను రీచ్ అవ్వడానికి కొంచెం ఈ ట్విస్ట్ ఇచ్చి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కూడా అంతే అండి, కాకపోతే నా కష్టం మీ ముందు ఉంచుతాను అనమాట. ఏంటి అసలు నేను ఏమేమి వీడియోస్ చేశాను, దేని మీద చేశాను, అసలు నాకు ఎంత నష్టం వచ్చింది, ఎంతకు అమ్ముకున్నాను నిమ్మకాయ, మీరు ఎంత కొనుక్కున్నారు, ఇలాంటి వీడియోస్ నేను చాలా చేశాను అనమాట. కొందరు చూశారు, నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, నాకు కమెంట్స్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి. కాకపోతే ఇంకా నేను చేసిన వీడియోస్ ఇప్పుడు మెల్లిమెల్లిగా రీచ్ పెరుగుతుంది కదా, ఆడియన్స్ పెరుగుతున్నారు, వ్యూవర్స్ పెరుగుతున్నారు, కాబట్టి నేను మళ్ళీ అవన్నీ మీ ముందు ఉంచుతున్నానండి, అంతే. మీరు thumbnail చూస్తూ నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వింటూ ఉండండి. ఇక్కడ ఫస్ట్ మనకేంటంటే ఇగుర్లు కొంచెం పూతలు లేటుగా వచ్చాయని చెప్తున్నాను కదా. యాక్చువల్గా అయితే అక్టోబర్లో రావాలండి. ఎక్కువ వర్షాల వల్ల మనకు చాలా లేట్ అయిపోయింది అనమాట, చెట్లు ఆరలేదు. సో ఇప్పుడు మనకి డిసెంబర్లో వచ్చాయి, 4 months పడుతుంది మనకు కాయ రావడానికి. సో సమ్మర్లో వస్తుంది అనమాట. సమ్మర్లో సో వాటర్ ఎక్కువ కావాలి. ఇంకోటి టెంపరేచర్ వల్ల కాయ సైజు సరిగా రాదండి, అంటే టైం తీసుకుంటుంది, సైజు కూడా సరిగా రాదు. ఇంకోటి పూతలు ఇప్పుడు చలికాలంలో ఉన్నాయి కదా, ఆ మంచు వల్ల మనకి కుళ్ళిపోయి రాలిపోతాయి. అట్ ది సేమ్ టైం బలంగా రావు. చూడండి, మామూలుగా అయితే మల్లె మొగ్గల్లాగా రావాలి, కానీ చూడండి చిన్న చిన్నగా వస్తున్నాయి, ఇలా రావు అసలు. సో ఇదొక ప్రాబ్లం అండి. సో మనకి ఆ రిక్క రాలిపిన తర్వాత కూడా ఆ పిండి అనేది రాలిపోతుంది, మంచికి డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇదొక ప్రాబ్లం. మనకి ఇక్కడ పూత మీద పురుగు మందు స్ప్రే చేయకపోతే ఏమవుతుందంటే మసిపోయిన వస్తుందండి. అసలు ఎంత దారుణంగా ఉంటుందంటే అది వచ్చి వెళ్ళిన తర్వాత చెట్ల మీద మొత్తం నల్లగా ఉంటుందండి, ఇట్లా మసిలాగా ఉంటుంది, మొత్తం పూత మొత్తం తినేస్తుంది అనమాట. అదండి, థ్యాంక్ యూ.